మీన్వైల్ అనంతపూర్లో ఒక ఆయన సీరియల్ తీస్తున్నారు. ప్రేమకు శుభలగ్నం అని ఒక సీరియల్ స్టార్ట్ అయింది. సో ఆ సీరియల్లో ఏమన్నా ఉంటే చూడండి అని అక్కడ నాతో అడ్వర్టైజ్మెంట్స్ చెప్పించిన ఒక అబ్బాయి నాకు చెప్పాడు. మీరు అక్కడ అనంతపూర్లో కూడా ఛానల్లో చేశారు కదా? అవునవును, ఎస్ అవును. ఆ విషయం మనం మాట్లాడుకోలేదు. అనంతపూర్లోనే ఫస్ట్ నేను న్యూస్ ఛానల్లో చేస్తూ అక్కడి నుంచి ఇక్కడ ట్రై చేస్తాను. అది ఎలా మీరు ట్రై చేశారా? అది ఎట్లా ట్రై చేయడం అంటే ఈ డిష్ అది ఇస్తారు కదండి ఇంటికి. డిష్ ఇచ్చే అబ్బాయి మా వారికి తెలిసిన అబ్బాయి. ఇట్లా న్యూస్ చదువుతాను, అబ్బాయిని అడుగు అని నేను మా వారిని ఫోర్స్ చేస్తే మా వారు అబ్బాయిని అడిగాడు. అడిగితే రమ్మనండి అక్కని, చెప్తాను నేను ఎండీకి చెప్తాను అని చెప్పి. కానీ అప్పటికి మీకు అసలు ఎలా చదవాలి ఏంటి, ఆ ఫార్మాట్ ఏంటి, డిక్షన్ ఏంటి, మాడ్యులేషన్ తెలియదు, అసలు ఏం తెలియదు. ఊరికే ఏంటి నా కాన్ఫిడెంట్ తెలుగు బాగా, లాంగ్వేజ్ బాగా, అంతే. అది ఎలా చదవాలి అంటే మేము చూసినది అంటే శాంతి స్వరూప్ గారు దూరదర్శన్లో చదివి అదొకటే నాకు కొంచెం ఐడియా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా కొలీగ్స్ సాయి ఉద్దండం వీళ్ళు ఉన్నారనమాట, మా పిల్లలు వాళ్ళిద్దరు. వాళ్ళు న్యూస్ చదివేవాళ్ళు. అయితే అక్క మీరు చదవండి, మీ లాంగ్వేజ్ అది బాగుంది, ఎట్లా చదవాలి అంటే వాళ్ళ దగ్గర ఒకసారి చదివి వినిపించాను. వినిపించిన తర్వాత నేను చదవటము, ఇలా చదవాలి మానిటర్ అట్లా ఏం లేదు, ఇలా చూసి చదవాలి, నేను తప్పు చదివానా రైట్ చదివానా అని మళ్ళీ అబ్బాయి తట్టి ఇలా చూడటం. ఆ అబ్బాయి ఏమో బెంచ్ కింద ఉండట, అక్క ఇటు చూడదు అటు చూడు బెంచ్ కింద ఉండి అబ్బాయి ఎంత ఎంకరేజ్ చేశాడంటే ఆ అబ్బాయి కానీ ఉద్దండం అనేవాళ్ళు కానీ వాళ్ళు ఎలా చదవాలి కొన్ని టిప్స్ చెప్పారు. ఫస్ట్లో నాకు ఆ శాంతి స్వరూప్ గారు అలా ఉండిపోయారు. అలా పాసెస్ తీసుకుంటే నిదంటే అంత స్లో ఏమొద్దక్క ఇంకొంచెం బాగా చదవండి అన్నారు. సో చదివాను స్లోగా అక్కడ మంచి అప్లాజ్ వచ్చింది. సో అక్కడ అప్లాజ్ వచ్చిన ఆ కాన్ఫిడెన్స్తోనే నేను అక్కడ 5 years చేశాను. 5 years చేస్తూ కంప్యూటర్ ఫ్యాకల్టీ NIIT వాళ్ళు తెలుగు మీడియం స్కూల్స్లో ఈ కంప్యూటర్ ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్లో నేను బండమీదపల్లి, కాలువపల్లి, ఆత్మకూరు, మా వారిది అనంతపురం జిల్లాలో ఈ 3 చోట్ల వర్క్ చేశాను. చేస్తూ సేమ్ సబ్జెక్ట్ MS ఆఫీస్, నాది ఎంకామ్. సో ఎంకామ్ నుంచి నేను అవి మాత్రమే చెప్పగలను, సి లాంగ్వేజెస్ అవి ఏం రావు. MS ఆఫీస్ ఫ్యాకల్టీగా JSS జనశిక్షణ సంస్థ, మా నైబర్ ఒకరు బిక్కి కృష్ణ గారని ఆయన కూడా ఛానల్స్లో చేస్తారు, ఆయన రైటర్. సో ఆయన ఏం చేశారంటే JSSలో ఇప్పించారు. రోజుకు 4 ఉద్యోగాలు చేసేదాన్ని నేను అనంతపూర్. అది చేస్తూనే మళ్ళీ ఇవన్నీ ఆత్మకూరులో నాకు హాఫ్ డేనే, మార్నింగ్ నుంచి 2 వరకే స్కూలు. సో 1 hour ప్రయాణం. అనంతపూర్కి వచ్చి మధ్యాహ్నం జస్ట్ భోంచేస్తాను, వెళ్ళి ఏదైనా ఒక స్పెషల్ స్టోరీ కవరేజ్కి వెళ్ళేదాన్ని, రిపోర్టర్ని పట్టుకో. రిపోర్టింగ్ కూడా మొత్తం వాట్ నాట్ మీడియా న్యూస్ డిపార్ట్మెంట్లో మాత్రం ప్రతి వింగ్ నేను వర్క్ చేశాను. సో ఒక స్పెషల్ స్టోరీ యాంకరింగ్కి వెళ్ళటం, లేదా జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, నా ఓన్ స్టైల్లో నేను స్క్రిప్ట్ డిజైన్ చేసుకోవటం, స్క్రిప్ట్ కూడా ప్రవేశం ఉంది, స్క్రిప్ట్ రైటింగ్ కూడా. సో అవి చేసుకోవటం, ఖాళీ టైంలో కొన్ని డివోషనల్ సాంగ్స్, ఫిల్మీ సాంగ్స్ కూడా అవి ఎక్కడ ఎవరికి చెప్పలేదు, ఎక్కడ ప్రచురణ కాలేదు, కానీ రాసి పెట్టుకున్నాను. అంత ఫుటేజ్ ఉంది నా దగ్గర, స్క్రిప్ట్స్ కానీ సాంగ్స్ కానీ. సో అవన్నీ ప్రిపేర్ చేసుకోవటము, అలా స్పెషల్ స్టోరీ ఒకటి రాయటం. అయితే న్యూస్కి వచ్చేసరికి మన స్టోరీస్ మీరు చేసేవి మీరే ప్రిపేర్ చేసుకునే వాళ్ళ? చేసుకున్న సబ్ ఎడిటర్ ఉంటారు కదా, అమ్మ బాగానే ఉంది కానీ ఇది ఇలా రాయకూడదు ఒక కథలాగా, న్యూస్కి వచ్చేసరికి కథ పనికిరాదు, దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయని వాళ్ళ వేల్లో చెప్పుకొచ్చారు, జరిగింది, ఇలాంటి పదాలు వేసి అక్కడ కూడా మన ఈ న్యూస్ అంత క్వాలిటేటివ్ ఉండేది కాదు. సో పర్లేదు అక్కడ. సో దాన్ని కట్ ఆఫ్గా చేసి అన్నీ కాదు, నేను కొంత ప్రయత్నం చేశాను, వాళ్ళే రాసుకున్నారు. మెయిన్గా నాది అంటూ కొద్దిగా ఇంప్లిమెంట్ చేశారు, కానీ నా స్క్రిప్ట్ అంత ఇంప్లిమెంట్ చేయలేదు. కాకపోతే నాకు టచ్ ఉంది. వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళు ఎలా మార్చారు నేను తీసుకొచ్చిన ఫుటేజ్ని అని నేను గమనించేదాన్ని. సో అలా అక్కడ న్యూస్ స్క్రిప్ట్ అన్నీ చేసుకొని అంతా రెడీ చేసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి వెళ్ళి న్యూస్ చదివి వచ్చేదాన్ని. మళ్ళా కొన్నాళ్ళ తర్వాత నేను మానేశాను స్కూల్లో వర్క్ చేయటం. ఈ జనశిక్షణ సంస్థానంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్లో MS ఆఫీస్ ఫ్యాకల్టీగా ఇక్కడ లోకల్లో చేస్తూ వచ్చాను. అగైన్ అంతే, అక్కడ ఫ్యాకల్టీగా 2-3 బ్యాచెస్ టీచ్ చేయటం, మధ్యాహ్నం స్టోరీ కవరేజ్, స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవటం, ఇంటికి రావటం, ఫ్రెష్ అప్ అయిపోయి న్యూస్ చదవటం, మళ్ళీ వచ్చి మామూలు ఇంట్లో పని మొత్తం. అప్పుడు వాషింగ్ మిషన్స్ ఇవి ఏం లేనే బట్టలు పెట్టుకోవటం అంత మామూలే, అందరికీ ఉండే పని. సో అలా కష్టపడుతూ 3-4 జాబులు చేసుకుంటూ అనంతపూర్లో ఉంటూ ఈ న్యూస్ మీద చేయగలిగారంటే ఖచ్చితంగా ఇంట్లో సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉండాలి. చాలా సపోర్ట్. ఇంకా మొత్తం క్రెడిట్ అంటే మా వారికే.